చంద్రబాబుపై విచారణకు మేము రెడీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు ఐఎంజీ అనే సంస్థకు కట్టబెట్టడం పైన కొందరు కోర్టుకెళ్ళారు. ఇది కావాలని చేసినటువంటిది, దీని వెనక అవినీతి ఉంది అనేటువంటి అంశం పైన 850 ఎకరాల భూమిని ఐఎంజీ అనే సంస్థకు కట్టబెట్టిరు. ఆ ఐఎంజీ అనేటువంటి సంస్థ బోగస్ సంస్థ అనేటువంటి దానిపైన ఇదొక మాట. దాన్ని కోర్టుకు వెళ్తే కోర్టు సిబిఐని అడిగితే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్పారు. సో ఆ సిబ్బంది విచారణ చంద్రబాబుపై విచారణకు మేము రెడీ. పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి సిబిఐ అఫిడవిట్ను కూడా దాఖలు చేశాయి. అనంతరం నాటి క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి రాముల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లూద్రా వాదనపిస్తూ రాజకీయ వివాదాల్లో భాగంగా ఈ పిటిషన్లు వచ్చాయి. ఇందులో ప్రజా ప్రయోజనం లేదు. 850 ఎకరాలను కేటాయిస్తూ 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవన తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ఐఎంజీ భారత తరపున బిల్లీరావు హైకోర్టులో పిటిషన్ వేస్తే విచారణ జరిపిన న్యాయస్థానం దాన్ని కొట్టివేయడంతో పాటు జీవోను రద్దు చేసింది భూములు అని చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ దర్యాప్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినట్టు కూడా గత విచారణ సందర్భంగా మాజీ ఏజీ బిఎస్ ప్రసాద్ తెలిపారు. 2003లో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేడియాలు ఇప్పుడు వాటి విలువ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటివి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అవినీతి పరులు, వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు అవినీతి పరులు, సిబిఐ కేసును ఎందుకు దానికి ఎదుర్కొనేటువంటి ధైర్యం చేయడం లేదు. నిజంగా విచారణ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి లేనటువంటి పరిపాలన, సౌఖ్యం కలిగినటువంటి పరిపాలన, చాతుర్యత కలిగినటువంటి గొప్ప అనుభవపూర్వకమైనటువంటి నాయకుడు అని చెప్తారు కదా. కానీ నాణానికి రెండో వైపునటువంటి అన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఏ తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోండి. విచారణ ఎదుర్కొని ఇందులో తప్పు లేదు, ప్రభుత్వ నిర్ణయం, ఇది కేవలం మంచి కోసమే చేసినాం, దీని వెనక ఎటువంటి లావాదేవీలు జరగలేదు, బిల్లీరావుకు మాకు సంబంధం లేనటువంటి విషయాన్ని స్పష్టం చేయండి. ఎవరిని వాడుకున్నారు, ఐఎంజీ భూముల కుంభకోణం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా 2003లో మామిడిపల్లి, షేర్లింగంపల్లిలో 850 ఎకరాల అత్యంత విలువైన భూములను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 450 ఎకరాలకు సేల్ లీడ్ కూడా చేసి ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని స్టేడియాలను ఆ సంస్థకి అప్పగించింది. అలాగే నిర్వహణ కోసం రాయితీలు ఇస్తూ ఒప్పందం చేసుకుని జీవోను కూడా విడుదల చేసింది. ఈ సంస్థ పెట్టిన 4 రోజుల్లోనే భూములు ఇవ్వడాన్ని ఆక్షేపించి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము జీవోను రద్దు చేసింది. దీనిపై బిల్లీరావు హైకోర్టులో పిటిషన్ వేయగా ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని 2024 మార్చిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇదే అంశంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ పలు పిటిషన్లు దాఖలు కాగా వాటిపై విచారణ కొనసాగుతుంది. సిబిఐ మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తుంది. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సచ్చీలతను నిరూపించుకోవడానికి ఈ భూముల కుంభకోణం విషయంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు, సిబిఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మాట చెప్పగలరా? ఇవాళ రేపటికి మళ్ళీ కోర్టు వాయిదా వేసింది. సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుకుంటున్నా. నేనైతే సిబిఐ విచారణకు ఆదేశిస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కడిగిన ముత్యంలా బయటికి రావాలి. మేము ఏ అవినీతి చేయలేదు. 4 రోజుల ముందు పుట్టినటువంటి సంస్థకు 800 ఎకరాలు, అప్పట్లో 1000 కోట్లు, ఇప్పట్లో 1,00,000 కోట్లు, షేర్లింగంపల్లి, మామిడిపల్లి, శంషాబాద్ ఆ ఏరియాల 5 రంగారెడ్డిల ఎకరం 100 కోట్లు ఉండేటువంటిది ఇప్పుడు 100 కోట్లు, 70-80 కోట్లు ఉన్నటువంటి భూములను 850 ఎకరాలను ఇక మళ్ళీ అభివృద్ధి చేసిండు. అక్కడ హైటెక్ సిటీ కట్టిండు. అన్ని ఇవే కేవలం తన వంది మాగదులకు, తన వాళ్లకు మాత్రమే న్యాయం చేసిండు తప్ప ప్రజలకు ఎక్కడా న్యాయం జరగలేనటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏవో కొన్ని అనుకోకుండా రొటీన్లో భాగంగా ప్రజలకు ఏదైనా మేలు జరిగితే జరుగుండొచ్చు, కానీ వాళ్ళ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటిది ఏమీ లేదు. వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల వచ్చింది ఏమీ లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విజయవాడలో బుడమేరు పొంగడానికి కారణం ఎవరు?
బుడమేరు పొంగడానికి కారణం ఎవరు, 11 గేట్లను ఎవరు ఎత్తేశారు, ఎవరి కోసం ఎత్తేసినారు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. పోలవరానికి సంబంధించినటువంటి కాలువలోకి వెళ్లాల్సినటువంటి నీళ్లు అక్కడికి వెళ్లకుండా బుడమేరులోకి ఎవరు వదిలేసిరు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారనేటువంటి విషయం తెలిసిన తర్వాత 11 గేట్లు ఎత్తేసి కనీసం కింద ఉన్నటువంటి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఎవరు చేసిర్రు? బుడమేరులో లేకపోతే ఆ బుడమేరు ప్రవాహం ఎక్కడైతే వెళ్ళాలో కిందికి చెరువులకు వెళ్లాల్సినటువంటి కింది ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి ఏరియాలో ఆ కాలువలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళది తప్పే. కానీ అక్కడ హెచ్చరిక జారీ చేసి, ఎందుకంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది రాకుండా బుడమేరు కింద పారేటువంటి వాళ్లకు, ఆ కట్ట కింద ఉండేటువంటి వాళ్ళ ఇండ్లు కూలిపోయినా లేకపోతే వాళ్ళే మునిగిపోయినా పర్వాలేదని గేట్లు అప్పటికప్పుడు కింద హెచ్చరికలు కూడా జారీ చేయకుండా నీటిని విడుదల చేసింది ఎవరు? ఇవాళ వరద ఉంది కాబట్టి ఏదో ప్రజలు ఇదంతా పాపం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అయ్యో ఏమైంది అని అనుకోవచ్చు, దీనిపైన రాజకీయాలు చేయొచ్చా అనేటువంటి మాట చెప్పొచ్చు.